హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మరో సెక్స్ రాకెట్ బయటపడింది. సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా థాయిలాండ్, బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బూమ్ బూమ్ పేరుతో కస్టమర్లకు నాయక్ అనే నిర్వాహకుడు వల వేస్తున్నాడు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్ లో ఇద్దరు విదేశీ యువతులు పట్టుబడ్డారు. గత డిసెంబర్లో బంగ్లాదేశ్ యువతి అక్రమంగా సరిహద్దు దాటి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. డిసెంబర్లో థాయిలాండ్ యువతి ట్రావెల్ వీసాతో చెన్నై మీదుగా హైదరాబాద్ వచ్చింది. బ్యాంకాక్లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ ఇక్కడ ఈ దందా నడిపిస్తున్నాడు. బంగ్లాదేశ్ నుంచి యువతిని తెచ్చిన ఏజెంట్ పైన థాయిలాండ్ మహిళ, బ్రోతల్ హౌస్ నిర్వాహకుల మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఏహెచ్టీయూ పోలీసులు దాడులు చేశారు. అందులో ఇద్దరు విదేశీ యువతులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 9లో ఉన్నటువంటి సన్ మింట్ హాస్పిటాలిటీ పేరుతో సర్వీస్ అపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారు. ఇదే అపార్ట్మెంట్ లో కూడా ఏహెచ్టీయూ పోలీసులు దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు విదేశాలకు సంబంధించిన ఇద్దరు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా కూడా వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన నిర్వాహకులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు విదేశీ యువతులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకొని మేము అంటే ఆ సర్వీస్ అపార్ట్మెంట్ ఇచ్చామంటూ కూడా అటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కేసులో నాయక్ అనేటువంటి కీలక నిర్వాహకుడు విదేశీ యువతులతో వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్నటువంటి నాయక్ది కీలక పాత్రగా కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. నాయక్ ఇద్దరు యువతులని కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని షెల్టర్ రూమ్ కి తరలించారు. ప్రధాన సూత్రధారుడు అనేటువంటి నాయక్ కోసం నాయక్ పరారీలో ఉన్నాడు. నాయక్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నాయక్ పై గతంలో కూడా ఇటు పంజాగుట్ట, కొండాపూర్ మరికొన్ని ప్రాంతాల్లో కూడా కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. విదేశీ యువతులతో బ్యాంకాక్ వేదికగా థాయిలాండ్కి సంబంధించిన కావచ్చు, ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నాయక్ సంబంధించినటువంటి సత్సంబంధాలపైన విదేశీ యువతులతో ఎన్నాళ్ళుగా ఈ వ్యభిచార రాకెట్ అనేది నడుస్తుందన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటుగా ఈ ఇద్దరు విదేశీ యువతులు థాయిలాండ్తో పాటుగా ఇటు బంగ్లాదేశ్ నుంచి కూడా వీరిద్దరు ఒకరు టూరిస్ట్ వీసాతో వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. బెంగళూరు మీదుగా కూడా హైదరాబాద్కి వచ్చారు. కొంతమంది ఇక్కడికి తీసుకొచ్చిన అనంతరం కూడా వీరితో ఇటు సర్వీస్ అపార్ట్మెంట్లలో ఉంచుతూ వారి ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా కూడా దీనంతటికీ కారణం నాయకే వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సన్మింట్ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఈ సన్మింట్ హాస్పిటాలిటీ సర్వీస్ అపార్ట్మెంట్ అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి వీరందరికీ ఈ నాయక్ తో పాటుగా ఇద్దరు విదేశీ యువతులు ఎక్కడి నుంచి వచ్చారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. నాయక్ ఇంకెవరెవరితో సంబంధాలు ఉన్నాయి, గతంలో కూడా పోలీస్ కేసులు నమోదైన నేపథ్యంలో ఇదే తరహాలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహించిన నాయక్ పైన కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇంకా ఎవరెవరి ముఠాలతో సత్సంబంధాలు ఉన్నాయి, విదేశీ యువతులను ఏ విధంగా విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తాడన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నాయక్ ని అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని అంశాలు ఈ కేసులో విదేశీ యువతులకు సంబంధించి నాయక్ సంబంధించిన అంశంలో కూడా మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.